హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు ఆయన సినిమా పుష్ప 2లో ఒక సీన్ వల్ల, ఆ సీన్లో యాక్టర్ని అవమానించడం వల్ల, ఒక స్టేట్కి సంబంధించినటువంటి ఒక యాక్టర్ని ఒక సీన్ ద్వారా కించపరచడం వల్ల అక్కడ ఆ స్టేట్ నటుడి అభిమానులు, ఆ స్టేట్లో ఉండేటువంటి ప్రతి సినీ అభిమాని కూడా ఈరోజు పుష్ప 2ని బ్యాన్ చేస్తున్నారు. పుష్ప 2 బుకింగ్స్ చాలా తగ్గిపోయినాయి. మొదటి రోజు వెళ్ళారు, అది మలయాళం ఇండస్ట్రీ మల్లు అర్జున్ అని చెప్పేసి అంటూ ఉంటారు అల్లు అర్జున్ గారిని. ఆయన ఇది నా ల్యాండ్, అడాప్టెడ్ సన్ నేను కేరళకి అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించుకున్నారు అక్కడ ఈవెంట్లో. ఇప్పుడు ఫహద్ ఫజిల్ అనేటువంటి యాక్టర్ ఇండియన్ సినిమాలోనే అందరికీ నచ్చినటువంటి యాక్టర్. మలయాళం సినిమాలో ఫహద్ ఫజిల్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఓన్లీ మలయాళం సినిమాలోనే కాదు, ఆయన నటనని ఇండియా వైడ్గా అందరూ మలయాళం సినిమా చూసేటువంటి ఇండియన్ సినిమా ఆడియన్స్ అందరూ కూడా ఫహద్ ఫజిల్ యాక్టింగ్ని పడి చచ్చిపోతారు. అటువంటి ఫహద్ ఫజిల్కి అవమానం జరిగింది ఆ సినిమాలో. పుష్ప 2 అనేటువంటి సినిమాలో ఒకనొక సన్నివేశంలో ఆయన స్విమ్మింగ్ పూల్లోకి దూసేసి ఆ స్విమ్మింగ్ పూల్లో టాయిలెట్ పోస్తాడు అల్లు అర్జున్ గారు. అసలు అది ఒక గ్రేట్ యాక్టర్కి ఇచ్చేటువంటి ఒక మర్యాదేనా అని చెప్పేసి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ ఇదే హాట్ టాపిక్. ఒక గ్రేట్ యాక్టర్కి మీరు ఇచ్చేటువంటి ఎలివేషన్ అదా? ఒక హీరో ఎలివేషన్ కోసం ఒక గ్రేట్ యాక్టర్ని అంతలా తగ్గించాలా? ఇప్పుడు అంతలాగా ఒక టాయిలెట్ పోసేటువంటి సీను నిజంగా ఫహద్ ఫజిల్ గారు సుకుమార్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతోనే సినిమా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆయన సినిమా చేయకపోతే ఆయనకు ఊడేదేం లేదు. ఆయనకు ఉండే ఫ్యాన్ బేస్ ఆయనకు ఉంది మలయాళంలో. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు, ఆయన రెమ్యునరేషన్ ఆయనకు ఉంది, ఆయన క్రేజ్ ఆయనకు ఉంది. ఒక మలయాళంలో ఒక సూపర్ స్టార్ని సినిమాలో పెట్టుకొని మినిమం గౌరవం అనేది ఇవ్వాలి. హీరో ఎలివేషన్ కోసం ఒక మంచి నటుడిని, ఒక గ్రేట్ యాక్టర్ని అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మలయాళంలో ఆడియన్స్ అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాని రెండో రోజు నుంచి కూడా బ్యాన్ చేసే దిశగా బుకింగ్స్ అనేవి కూడా పడిపోయినాయి. సో ఇదే టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే బాగా హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా మల్లు అర్జున్ ఫహద్ ఫజిల్కి క్షమాపణ చెప్పాలి, లేకపోతే సుకుమార్ గారు క్షమాపణ చెప్పాలి, లేదా టీం అంతా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మల్లు ఆడియన్స్ అందరూ కూడా చాలా ఫైర్ అవుతున్నారు ఈ సినిమా మీద. రెండో రోజు నుంచి మీరు ఒక్కసారి బుక్ మై షోలో కేరళ బుకింగ్స్ కొట్టండి, అసలు బుకింగ్స్ అనేవి చాలా పడిపోయినాయి. బికాస్ ఆఫ్ ఒక మలయాళంలో ఒక గ్రేట్ యాక్టర్ ఫహద్ ఫజిల్ని అవమానించడమే దీనికి కారణం. ఇన్ని నెగిటివ్ల మధ్య పుష్ప 2 మరి రెండో రోజు నుంచి బుకింగ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎలా ఉంటుందో మరి ఏంటో అనేది చూడాలి. ప్రస్తుతం అయితే మలయాళం యాక్టర్కి జరిగినటువంటి ఆ అవమానం కారణంగా కేరళలో బుకింగ్స్ అయితే చాలా దారుణంగా పడిపోయాయి. ఈ యొక్క ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో.